పంచలోహంలో 5 ఇంచెస్లో ఒకే పీఠం మీద ఇద్దరు కూడా చక్కగా అభయహస్తంతో కళ్యాణ పార్వతీ పరమేశ్వరులు అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. చతుర్భుజాలతో, అమ్మవారైతే ద్విభుజాలతో, స్వామివారు చతుర్భుజాలతో చక్కగా కళ్యాణం అంటే మనకి కళ్యాణ ఘట్టంగా పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కారం రూపంలో ఉన్న విగ్రహం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ వచ్చేటప్పటికి మనకి పల్లవుల కాలం నాటి స్ట్రక్చర్ అనేది మీకు ఇందులో గమనించవచ్చు. సో ఆ వస్త్రాలంకరణ, ముఖం, ఆ ఫేస్ డీటెయిలింగ్స్ కానీ ఇవన్నీ కూడా సో చాలా చాలా బాగుంటుంది. అలాగే స్వామివారు వెనకాల అంగాంగ వివరణ కానీ అమ్మవారిది కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. చక్కగా మనం హోమ్ డెకరేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ మన శిల్పకళలు అనమాట. సో ఇలాంటివన్నీ కొంతమంది కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో కళ్యాణ ఘట్టంగా కొన్ని సన్నివేశాలు. సో అలాంటి వాటిలోనే మనకి సుందరీశ్వరుడు, మీనాక్షిదేవి, పార్వతీ పరమేశ్వరుడు.